హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్. ఈరోజు కాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్, పసుపు, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మగ్గించుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. ఇవి బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి చూపించిన విధంగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి మిర్చి ఇంకా టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మళ్ళీ వన్స్ బాగా మిక్స్ చేసుకోండి. ఇవి వన్స్ బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్స్ని ముక్కలు బాగా కలుపుకోవాలి. మొత్తం మసాలా అంతా పట్టేంత వరకు వీ నీడ్ టు మిక్స్ కంప్లీట్లీ. దెన్ అది దాంట్లోకి కొంచెం వాటర్ పైకి వచ్చిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకొని మళ్ళీ కలుపుకోండి. స్పైస్కి మీకు తగ్గినంత మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ కారం తింటారనుకుంటే ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ గార్నిష్ విత్ కొరియాండర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అండ్ లెట్ మీ నో రెసిపీ ఎలా వచ్చిందో. అండ్ ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీని. ఇది రోటీస్లోకి అయినా రైస్లోకి అయినా చాలా బాగుంటుంది.